హలో అండి అందరికీ. మా ఇంట్లో ఈరోజు పూజ అయితే చేశాను. మంగళవారం రోజు అందరూ బాగుండాలండి. ఆ లక్ష్మీ నరసింహస్వామి అందరినీ చల్లగా చూడాలి. సబ్స్క్రైబర్లు అందరూ బాగుండాలి, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే ఏంటంటే చూపిస్తానండి. ఇంకా పూజ అయితే అయిపోయింది. పూజ అయిపోయినాక నేనైతే వంట పని అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. ముందు వీడియోలో పూజ మొత్తం పెట్టాను, చూడండి ఇంట్రెస్ట్ ఉంటే. పూజకు సంబంధించిన విషయాలు అయితే చెప్పాను. ఇంకా తర్వాత బెండకాయలు అయితే చూస్తున్నాను. సగానికి సగం అయితే ముదురులే ఉన్నాయి. ఇంట్లో అన్నీ చూసేసి ఇంకా కట్ చేసి అయితే పులుసు అనేది చేయాలి. అన్నం అయితే పొయ్యి మీద పెట్టాను. పిండి అయితే నైట్ రుబ్బి పెట్టిన, మంచిగా పొంగిందనమాట. అలాగే వంట అయితే చేసేసినండి. రైస్ అయితే అయిపోయింది, బెండకాయ పులుసు కూడా అయిపోయిందనమాట. మంచిగా మగ్గింది. ఇంకొక 2 మినిట్స్ మగ్గితే సరిపోతుంది అనమాట. పులుసు కూడా మంచిగా టేస్టీగా చేస్తాండి నేను. ఇంకా మా పిల్లలు అయితే ఈ లోపు లేసేసిరనమాట స్కూల్కి. ఇంకా వాళ్ళు పడుకుంటారు కాబట్టి నేను కరెక్ట్గా ఇంకా వేడి నీళ్ళు అనేది పెట్టినాకనే లేపుతా. ఇక వాటర్ కోసం అయితే క్లీన్ చేసి పెట్టానండి బిందెలు. మాకు ట్రాక్టర్ వస్తుంది నీళ్ళు, ఇక వంటకి తాగడానికి అయితే అక్కడి నుంచే పట్టుకొచ్చుకోవాలన్నమాట కిందికి వెళ్ళి. లేకపోతేనేమో క్యాన్ వచ్చేసి 30 రూపీస్ 40 రూపీస్ అట్లా ఉంటుంది. ఇక ట్రాక్టర్ వాటర్ అయితే 10 రూపీసే ఉంటుంది, మంచిగా ఉంటాయి అన్నమాట నీళ్ళు. ఇంకా ఆ తర్వాత పిల్లల్ని పంపించేసిన స్కూల్కి, లంచ్ బాక్సులు కట్టేసి ఆ తర్వాత నాకు మిగిలిన రైస్ అనమాట ఇవన్నీ వేరే గిన్నెలోకి మార్చేసి మొత్తం గ్యాస్ అంతా నీట్గా మొత్తం తుడిచేసి ఆ తర్వాత అంట్లయితే అన్నీ అయితే కడిగేసిన అనమాట. మొత్తం అన్నీ మంచిగా నానబెట్టేసి మంచిగా కడిగేసిన. ఆ తర్వాత మళ్ళీ కూడా మా పిల్లలు వెళ్ళినాక మళ్ళీ ఒకసారి అయితే ఇల్లు అయితే ఊడ్చిన అనమాట. మిషన్ అయితే ఆన్ చేసిన. ఈరోజు వచ్చైతే మబ్బులుగా ఉందన్నమాట వాతావరణం. కాకపోతే గాలి వస్తుంది కదా అనేసి మిషన్ వేసిన అనమాట. ఇంకా బట్టలు అయితే గాలికైనా ఆరిపోతాయి కదా. ఇప్పుడైతే నమ్మని కావట్లేదు అనమాట. ఒకరోజు ఎండ వస్తుంది, ఒకరోజు ఏమో వర్షం పడుతుంది అనమాట. ఇక అంట్లయితే అయిపోయినాక కొంచెం టీ అయితే పెట్టుకున్నాండి. ఈరోజు టిఫిన్ చేసే టైం లేదనమాట. మా పిల్లలు పొద్దున పాలు తాగేసి ఇంకా వెళ్ళిరనమాట. ఇంకా నేనైతే టీ పొడి వేసేసి టీ అయితే పెట్టుకుంటున్నా. కొంచెం అల్లం కూడా వేస్తే మంచిదండి ఒంటికి కూడా, ఇట్లా దద్దుర్లు లాంటివి కూడా రావన్నమాట. ఇక ఆ తర్వాత ఆలుగడ్డలు టమాటాలు అయితే తెప్పించిన అనమాట. ఇక చక్కెర కూడా కొన్ని సరుకులు అయితే చక్కెర అయితే డబ్బాలు అయితే పోస్తున్నా. కొంచెం అయితే చక్కెర తీసుకున్నాం, ఇప్పుడు సరుకులు అయితే తీసుకురాలేదు. ఇక ఇప్పుడు కావాల్సినవి మాత్రమే తీసుకొచ్చారనమాట. ఇంకా తర్వాత టీ అయితే పెట్టుకున్నాండి. అల్లం టీ అంటే నాకైతే చాలా ఇష్టం. పాలల్లో వచ్చేసి ఎక్కువ వాటర్ వేయకుండా కొన్నే వేయాలండి, కొన్ని మనం చేయగడిగినన్ని వాటరే వేయాలన్నమాట. మంచిగా టీ అయితే ఒక పక్క మసులుతుందండి. ఆలుగడ్డలు అయితే సర్దుతున్నా. ఇట్లా మంచిగా బయటనే పెట్టాలండి ఆలుగడ్డలు, ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఆలుగడ్డలు నల్లంగా అయితే ఫ్రిడ్జ్లో పెడితే మంచిది కాదనమాట. ఆలుగడ్డలు మనకి బయట వచ్చి వారం రోజులైనా ఖరాబ్ కావు, మంచిగా ఉంటాయి అనమాట. ఉల్లిగడ్డలు అయితే ఇట్లా పోసిన గాలికి ఆరబెడితేనే ఉల్లిగడ్డలు ఖరాబ్ అన్నమాట. మీకు నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.